చాలా సందర్భాలలో మన ఆశీర్వాదాలను ఎవరో అడ్డుకుంటారు అని మనం అనుకుంటుంటాం. కాదండి, అనేక సందర్భాల్లో నీ ఆశీర్వాదానికి నీవే అడ్డు. యోనా పరిచర్యకు యోనానే కదా అడ్డు. ఆయన సొంత కోరికలు, సొంత ఇష్టం అతని పరిచర్యకు అడ్డు తగిలింది. అలాగే నీ ఆశీర్వాదానికి కూడా అడ్డు ఎక్కడుంది తెలుసా? నీ ఇంటిలోనే. ఒకరోజు దేవుడు గిద్యోనుతో అన్నాడు, న్యాయాధిపతులు 6:25, నీ తండ్రి కట్టిన బయలు బలిపీఠమును నరికివేయమన్నాడు. ఎందుకన్నాడండి ఆ మాట? అదే అధ్యాయం 6వ అధ్యాయం 16వ వచనం మనం గమనించినట్లయితే, ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిడతల దండంత మిద్యానీయులను హతము చేస్తావు అన్నాడు. మరి అంత వాగ్దానం ఉన్నప్పుడు జరగాలి కదా. అయితే ఏదో అడ్డు ఉంది. గిద్యోను యొక్క తండ్రి కట్టిన బలిపీఠం, బయలు బలిపీఠం ఒకటి ఉంది. ఆ ఇంటిలోనే బలిపీఠం ఉంది. ఆ కుమారుడికే వాగ్దానం ఉంది. అయితే ఆ కుమారుడికి గిద్యోనుకు వాగ్దానం నెరవేరాలంటే గిద్యోను తండ్రి ఆ ప్రాంతంలో నిర్మించిన బలిపీఠం ఒకటి ఉంది, అది కూల్చాలి. అంతవరకు ఆ వాగ్దానం నెరవేరదు. అవునండి, అనేక సందర్భాలలో నీకు తెలియకుండా నీ జీవితంలోనే, నీ ఇంటిలోనే ఏదో ఒక అడ్డు ఉంటుంది వాక్య వ్యతిరేకంగా. అదే నీ వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని అడ్డుకుంటుంది. దాన్ని కూల్చివేయము, అప్పుడు ఆశీర్వాదం వస్తుంది.